గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఇవాళ వీడియో నెంబర్ 39, చాప్టరు అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఎల్ అండ్ ఇష్. మీరందరూ కూడా ఇన్స్ట్రక్టర్ తీయండి. ఇన్స్ట్రక్టర్ తీస్తే పేజ్ నెంబర్ 87, చాప్టర్ నెంబర్ 19. దీంట్లో చెప్తాడు అప్వర్డ్ ఎల్ గురించి. ఎల్ యాక్చువల్గా మనకి ఒకటే ఎల్ ఉంది, 2 ఎల్లు లేవు. కాకపోతే ఎల్ ఇలాగ అప్వర్డ్ రాస్తారు, కొన్ని చోట్ల డౌన్వర్డ్ రాయటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ అప్వర్డ్ ఎల్, ద స్ట్రోక్ ఎల్ వెదర్ ఇనీషియల్ ఆర్ ఫైనల్. ఇదిగో ఇక్కడ ఇనీషియల్గా వచ్చింది ఎల్, ఇక్కడ ఫైనల్గా వచ్చింది. ఇనీషియల్గా వచ్చినా ఫైనల్గా వచ్చినా కూడా ఈజ్ మోస్ట్ కామన్లీ రిటర్న్ అప్వర్డ్. అది రూలు. ఇనీషియల్గా వచ్చిన ఎల్, ఫైనల్గా వచ్చినా కూడా మోస్ట్ కామన్లీ యూజ్డ్ అప్వర్డ్. ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. ల్యాబ్స్, ల్యాబ్స్ ఎల్ పి సర్క్యులస్ ల్యాబ్స్. బోల్ ఫాలో అయింది, ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా మామూలుగా ల్యాబ్స్ అబౌవ్ ద లైన్ అప్ స్ట్రోక్ రాసేసాడు. అలాగే స్పెల్ ఫైనల్గా వచ్చింది, అయినా కూడా అప్వర్డ్ రాసేసాడు. సో అదే చెప్తుంది. ద స్ట్రోక్ ఎల్ వెదర్ ఇనీషియల్ ఆర్ ఫైనల్ ఈజ్ మోస్ట్ కామన్లీ రిటర్న్ అప్వర్డ్. ల్యాబ్స్, స్పెల్, అలాగే లోడ్ చూడండి. ఎల్డి ఆన్ ది లైన్ లోడ్, జేఎల్ ఆన్ ది లైన్ జెల్, డిఎల్ ఆన్ ది లైన్ డిలే, ఎలిజ్ చూడండి. ఎలిజ్, ఎల్జే అబౌవ్ ద లైన్. ఓల్ ప్రొసీడ్ అయింది అయినా కూడా ఎలిజ్. జెల్లీ, జేఎల్ ఆన్ ది లైన్ జెల్లీ, ఎల్కే ఆన్ ది లైన్ లేక్, కేఎల్ ఆన్ ది లైన్ కోల్డ్, ఎల్ఎఫ్ ఆన్ ది లైన్ లోఫ్, ఎఫ్ఎల్ ఆన్ ది లైన్ ఫెలో, ఎల్థి ఆన్ ది లైన్ లోత్, ఆథెలో, ఇత్ ఎల్ అబౌవ్ ద లైన్ ఓథెలో, లేసీ ఎల్, ఎల్ స్ట్రోకెస్ లేసీ, ఎసైల్ ఇక్కడ చూడండి. ఎసైల్ రాశాడు, ఎసైల్ స్ట్రోకెస్ ఎల్, ఎసైల్. అలాగే సేల్ సర్క్యులస్ ఎల్ ఆన్ ద లైన్ సేల్. అలాగే స్ట్రేల్, లేజర్, షాలో, షాలోలో రాశాడు చూడండి. ఇష్ లాగా ఉంది, ఇష్ పైకి పెట్టాడు. యాక్చువల్గా ఇష్ కిందకే, ఇష్ కిందకి రాసి మళ్ళీ ఎల్ రాయాలంటే కష్టం. అంచేత ఇష్ ఇలా రాసి ఎల్ రాశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇష్యూ స్ట్రోక్ ఎలా రాయాలి, స్ట్రోక్ కాన్స్టెంట్ డౌన్గా రాయాలి, కానీ కొన్ని చోట్ల అప్ కూడా రాశాడు. ఇక్కడ ఆ అప్ రాసి ఇలాగ అప్వర్డ్ రాసి ఎల్ అలా కలిపేశాడు. షాలో, రైట్. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే ఎల్ మోస్ట్ కామన్గా మనకి పైకి అప్వర్డే రాస్తాము. నెక్స్ట్ ఎల్ ప్రొసీడింగ్ ఆర్ ఫాలోయింగ్ కర్వ్ అండ్ సర్కిల్. మీరు పేజ్ నెంబర్ 32 ఒకసారి తీయండి అందరూ కూడా. 32లో చెప్తాడు చూడండి. 45 పారా. వెన్ ది స్ట్రోక్ ఎల్ ఇమ్మీడియట్లీ ప్రొసీడ్స్ ఆర్ ఫాలోస్ ఎ సర్కిల్ which is attached to a curve, it is written in the same direction as the circle. Lesson, cancel, vessel, loser. మనం ఆల్రెడీ చేసాం అది. అదే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తాడు, కొద్ది నెరేటివ్గా చెప్తాడు. ఎల్ ప్రొసీడింగ్ ఆర్ ఫాలోయింగ్ కర్వ్ అండ్ సర్కిల్. కర్వ్ అండ్ సర్కిల్ చూడండి. ఇది కర్వ్, ఇది సర్కిల్. సర్కిల్ చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ లెసన్కి వచ్చింది. ఈ సర్కిల్స్ ఎలా రాస్తాము, ఇలా రాస్తాం. ఇలా రాస్తాం కాబట్టి ఎల్ కూడా ఇలా దింపేసేయాలన్నమాట. ఎల్ లెసన్ ఇలాగా, రైట్. ఆ సర్కిల్స్ ఎన్, సర్కిల్స్ లేదా సర్కిల్స్ ఎన్ ఎలాగుంటే అలాగా ఎల్ దింపేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ చూడండి. లెసన్, లెసన్ ఈ సర్కిల్స్ ఎన్ మామూలుగా అయితే ఇలా రాస్తాము, అలాగా దింపేసేయడం అంతే లెసన్. అలాగే నేజల్, నేజల్ చూడండి. ఎన్ ఎలా రాశాడు, సర్కిల్స్ ఎలా పెట్టాడు,
అలా తిప్పేశాడు అంతే, డౌన్వర్డ్ ఎల్ రాసేసాడు. నాజల్, ఎలూజివ్, వెజల్, లూజింగ్, కింగ్స్లీ, లిసమ్. ఇవన్నీ చూస్తారా, ఎల్ సర్క్యులస్ ఎం లిసమ్. కింగ్స్లీ, కింగ్ రాశాడు, సర్క్యులస్ రాశాడు, డౌన్వర్డ్ ఎల్ రాసేసాడు. ఈ 2 రూల్స్ మీకు అర్థమైపోయి సింపుల్, చాలా ఈజీ చాప్టర్ ఇది. అదే ఏంటంటే ఎట్లా అప్వర్డ్ ఫార్మ్ రాయాలా, డౌన్వర్డ్ ఫార్మ్ రాయాలా అని చెప్పడం కోసమే మోస్ట్ కామన్గా అప్వర్డ్ ఫార్మ్ రాస్తాము. కర్వ్కి సర్క్యులస్ వచ్చి, లేకపోతే సర్కిల్కి కర్వ్ వచ్చి, దానికి ముందు కనుక లేకపోతే ఫాలో కనుక ఎల్ల ఫాలో అయినట్టయితే ఆ సర్క్యులస్ ఎలాగైతే రాస్తామో అలాగే రాసేయాలి. లెసన్ ఇలా కిందకి, నాజల్ ఎన్ సర్క్యులస్ ఎల్ కిందకి, అట్లా మిగతా అన్నీ కూడా. తర్వాత ఎల్ ఆఫ్టర్ ఎన్ అండ్ ఇంగ్, ఎన్ తర్వాత ఇంగ్ తర్వాత, ఎన్ తర్వాత ఇంగ్ తర్వాత కనుక మనకి ఎల్ వచ్చినట్టయితే ఆ ఎల్ ఈజ్ డౌన్వర్డ్ రాస్తాము. ఇంచేత సో యాజ్ టు అవాయిడ్ ఏ చేంజ్ ఆఫ్ మోషన్. ఇలా చూడండి, ఓన్లీ ఈజీగా రాసేసాడు చూస్తారా ఇలాగా. అలాగే అదే ఇలా రాయాలనుకోండి, చేయి తిరగాలి చూసారా, కష్టం అవుతుంది. ఆ చేంజ్ ఆఫ్ మోషన్ అవాయిడ్ చేయడం కోసం ఓన్లీ ఎన్ డౌన్వర్డ్. అలాగే మ్యాన్లీ, మ్యాన్లీనెస్, ఎన్లిస్టింగ్. చూడండి మళ్ళీ మొదటి చూద్దాం. ఆఫ్టర్ ద స్ట్రోక్స్ ఎన్ అండ్ ఇంగ్, ఫైనల్ ఎల్ ఈజ్ రిటన్ డౌన్వర్డ్ సో యాజ్ టు అవాయిడ్ ది చేంజ్ ఆఫ్ మోషన్. లాస్ట్లో వచ్చేటువంటి ఎల్ మనకు ఓల్ ఫాలో అయినా ఫాలో కాపీ, అసలు రూల్ ఉందో మనకు ఫాలో ఎల్లని పైకి రాయాలి ఓల్ ఫాలో అయితే. కానీ ఇది ఎన్ ఇంగ్ తర్వాత వస్తే ఖచ్చితంగా డౌన్వర్డ్ ఎల్ రాసేసేటమే. ఓన్లీ, రాంగ్లీ, మ్యాన్లీ. అలాగే మ్యాన్లీ నుంచి వచ్చింది మ్యాన్లీనెస్, మ్యాన్లీనెస్ డెరివేటివ్ అది. మ్యాన్లీ ఎలా రాసాం మనం, ఎలా రాసాం, ఎంఎన్ డౌన్వర్డ్ ఎల్ రాసాం కదా. ఈ నెస్ కూడా మనం అలా రాసేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఎన్ అండ్ ఇంగ్, ఆఫ్టర్ ద స్ట్రోక్స్ ఎన్ అండ్ ఇంగ్. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎన్ తర్వాత ఇంగ్ తర్వాత ఫైనల్గా కనుక ఎల్ వచ్చినట్టయితే డౌన్వర్డ్ ఎల్ రాయండి అని చెప్పన్నాడు. మరి ఇక్కడ మ్యాన్లీనెస్లో ఫైనల్ ఎల్ కాదు కదా, అది తర్వాత ఏమొచ్చింది, ఎన్ స్ట్రోక్ వచ్చింది, సర్క్యులస్ వచ్చింది. కానీ రూల్ అప్లై కాదు కదా. కానీ డెరివేటివ్ ఏదైతే ఉందో, రూట్ వర్డ్ ఏదైతే మ్యాన్లీ ఏదైతే ఉందో ఆ మ్యాన్లీకి ఎన్ఎస్ కలిపేటప్పుడైతే ఇలా రాయకూడదు, ఇలా రాయకూడదు, మ్యాన్లీనెస్ ఇలా రాయకూడదు. ఇలా రాసేసి మ్యాన్లీ ఎలాగో అలా రాసేసుకుని ఎన్ సర్క్యులస్ పెట్టేసేయాలి, మ్యాన్లీనెస్. అర్థమైందా? ఎన్లిస్టింగ్ కూడా అంతే, ఎన్లిస్టింగ్ డెరివేటివ్స్లో కూడా అలా రాయాలి. ఇక్కడ 3 రూల్స్ అయిపోయినాయి. 4వ రూల్ ఏంటంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓవల్ ఇండికేషన్. చాలా జాగ్రత్తగానండి. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓవల్ ఇండికేషన్ ఇనీషియల్ ఎల్ ఈజ్ రిటన్ డౌన్వర్డ్ when preceded by a vowel and followed immediately by a horizontal, not hooked or circled initially. ఈ నాట్ హుక్డ్ ఆర్ సర్కిల్డ్ ఇనిషియల్ అంటే ఎల్లకి ఇనీషియల్గా హుక్ కానీ సర్కిల్ కానీ లేకుండా ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆ ఎల్లో ఏం చేయమనమంటున్నాడు, డౌన్వర్డ్ రాయమనమంటున్నాడు. ఓవెల్ ప్రెసీడ్ అయితే, ఇనీషియల్ ఓవెల్ వచ్చినట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యా లైక్ ఎలా రాశాడు చూడండి, డౌన్వర్డ్ ఎల్ రాశాడా లేదా, యా లైక్ వచ్చేటప్పటికి ఇలా రాసేసాడు. ఇలాగెందుకు రాశాడు అన్నదానికి ఒక్కసారి మీరు పేజ్ నెంబర్ 97 తీయండి, పేజ్ నెంబర్ 97 తీయండి. అక్కడ చూడండి ఎలైక్, పేజ్ నెంబర్ 97లో ఇక్కడ ఎలైక్ రాశాడు చూడండి. ఇక్కడ ఎలైక్కి ఇక్కడ ఓవెల్ పెట్టాను కదా.
యాకి బదులు ఇక్కడ ఓవులు పెట్టాను కదా, యాకి ఓవులు ఇక్కడ పెట్టాను కదా, అది తీసేస్తాడు. చూడండి అక్కడ ఓవులు పెట్టలేదు అంటే ఇంప్లాయిడ్ ఓవెల్ ఇంప్లాయిడ్ అనమాట. అంటే ఓవెల్ ఉంది అనుకోవాలి మనం. డౌన్లోడ్ రాశారు అంటే ఖచ్చితంగా ఇనీషియల్గా ఓవులు ఉంది, ఇక్కడ ఉంది ఓవులు అనుకోవాలన్నమాట. లైక్ ఓవులు పెట్టడం. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను నేను, ముందు ఓవెల్స్ అన్నీ కూడా తగ్గించేస్తాడు అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఈ ఓవెల్ ఇండికేషన్ దాంట్లో ఇంప్లాయిడ్ వచ్చింది అనుకోవాలన్నమాట. లైక్ ఓవెల్ పెట్టడం చూడండి. సో మీరు డిక్టేషన్ తీసుకున్నప్పుడు లైక్ అన్నామనుకోండి, డౌన్లోడాల్కే రాసేసుకోవటమే. ఐడిప్తంగా పెట్టుకుంటారు లేకపోతే, కానీ ఈ ఓవెల్ పెట్టక్కర్లేదు. డౌన్లోడ్ ఎలా ఉందంటే ఓవెల్ ప్రొసీడ్ అయినట్టే లెక్క. అది లైక్ చూడండి, అప్పుడు రాశాడు. అలాగే ఎలోన్ ఎలోన్ లోన్ మీరు చూడండి ఇక్కడ చూడండి. లైక్ ఎలాంగ్ లాంగ్. అలాగే చూడండి స్కేలీ. సరే, ముందు ఇనీషియల్ ఎల్ గురించి చెప్తున్నప్పుడు ఇదనమాట. ఏంటి? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓవెల్ ఇండికేషన్ ఇనీషియల్ ఎల్ ఈజ్ రిటన్ డౌన్వర్డ్ వెన్ ప్రెసిడెడ్ బై ఓవెల్ అండ్ ఫాలోడ్ ఇమీడియట్లీ బై ఏ హారిజాంటల్. ఒక ఓవెల్ ఎల్కి ప్రొసీడ్ అయినట్టయితే ఇనీషియల్గా, అలాగే ఎల్ ఒక హారిజాంటల్ కనుక ఫాలో అయినట్టయితే మనము ఖచ్చితంగా డౌన్లోడ్ ఎల్ రాసుకుంటాం. లైక్ డిఫరెన్స్ చూడండి. అలాగే లోన్ ఎలా రాశాడు? ఎలోన్ అలా రాశాడు. లాంగ్ లేమ్. ముందు మనకి కొన్ని ఓవెల్స్ తగ్గించేశాడు. ఆ దిశలో ఈ ఎలైక్ ఉన్నటువంటి యాని ఇంప్లై చేసేసినట్టుగా ఇగ్నోర్ చేసేస్తాడు అనమాట. ఇంప్లాయిడ్ అనుకుని ఇగ్నోర్ చేస్తాడు. అలాగే ఎలాంగ్లో ఎలోన్లో ఇనీషియల్ యా ఓవెల్ ఏదైతే ఉందో ఇగ్నోర్ చేసేస్తాడు. అలాగే ఎలాంగ్లో యా ఓవెల్ ఇగ్నోర్ చేసేస్తాడు. ఎల్మ్లో ఏ ఓవెల్ ఇగ్నోర్ చేసేస్తాడు. ఇది ఎల్ అండ్ ఓవెల్ ఇండికేషన్, రైట్. ఇది అక్కడ మీకు ఇంకా నెరేట్ చేస్తాడు పేజ్ నెంబర్ 97లో. అప్పుడు మనం చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఆల్సో ఫర్ ది నెక్స్ట్ 88 పేజ్ తీయండి. ఆల్సో ఫర్ ది పర్పస్ ఆఫ్ ఓవెల్ ఇండికేషన్ ఫైనల్ ఎల్ ఈజ్ రిటన్ డౌన్వర్డ్ ఆఫ్టర్ ఎఫ్వి సర్క్యులస్ కే. ఎఫ్వి సర్క్యులస్ కే తర్వాత మనకి ఎల్ ఏం చేస్తాడు? డౌన్వర్డ్ ఎల్ రాస్తాడు. ఫాల్ చూడండి, ఫాల్ ఇది ఎఫ్ తర్వాత ఎల్ వస్తే మనకి డౌన్వర్డ్ ఎల్ రాస్తాడు. ఓవెల్ ఫాలో కాకపోతే, ఎల్కి ఓవెల్ ఫాలో కాకపోతే వెన్ నో ఓవెల్ ఫాలోస్ అండ్ అప్వర్డ్ వెన్ ఫాలోడ్ బై ఓవెల్. చూడండి ఇక్కడ ఫాలో, ఎల్కి ఓవెల్ ఫాలో అయింది కదా, అని చేత అప్వర్డ్ ఎల్ రాశాడు. ఇది కూడా రేపు రుదుట మీకు ఈ 97 పేజ్ తీస్తే మీకు తెలుస్తుంది. చూడండి ఫాలో చూడండి 98 పేజ్లో ఫాలో ఇక్కడ చూడండి ఓవెల్, ఈ ఓవెల్ పెట్టడం. ఫాలో చూడండి, ఫాలోకి ఓవెల్ పెట్టడం. అంచేతంటే ఆ ఓవెల్ ఉంది అనుకుని దాన్ని తీసేస్తాడనమాట. రైట్. చూడండి ఫాలో వేల్ వ్యాలీ స్కేలీ రూల్. చూసారా, ఓవెల్ ఫాలో కావట్లేదు. ఆర్ అంటే కర్వ్డ్ స్ట్రోక్ కదా, కర్వ్డ్. స్కేలీ రూల్ ఆర్ ఏ స్ట్రైట్ అప్ స్ట్రోక్. ఎఫ్వి సర్క్యులస్ కే ఆర్ స్ట్రైట్ అప్ స్ట్రోక్. రూలీ ఈ ఓవెల్ తీసేస్తాడు రేపు పొద్దున్న. రైట్, అక్కడ కదా అయ్యింది. నెక్స్ట్ మీడియల్ ఎల్. మధ్యలో కనుక ఎల్ వచ్చినట్టయితే డౌన్వర్డ్ ఎల్ అన్నా రాసుకోవచ్చు, అప్వర్డ్ ఎల్ అన్నా రాసుకోవచ్చు.
అప్వర్డ్ ఒకటే ఎల్, అంటే ఆ ఎల్ని అప్వర్డ్ అన్న రాయొచ్చు, డౌన్వర్డ్ అన్న రాయొచ్చు. ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ అన్లోడ్ చూడండి, అన్లోడ్ ఎలా రాశాడు, పక్కనే చూడండి అన్లాక్ ఉంది, అన్లాక్ డౌన్ కిందకి రాశాడు. వల్గర్ పైకి రాశాడు, ఓవర్లుక్ కిందకి రాశాడు. ఫెసిలిటీ ఎల్ పైకి రాశాడు. ఫిల్మ్ చూసారా, FLM ఫిల్మ్లో కిందకి రాశాడు. ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి. అప్వర్డ్ అన్న రాసుకోండి, డౌన్వర్డ్ అన్న రాసుకోండి మధ్యలో. నెక్స్ట్ అక్కడికి ఇది ఎల్ గురించి అండి. మీకు అర్థమైందా? చాలా ఈజీ, పెద్ద కష్టమైన చాప్టర్ కాదు ఇది. నెక్స్ట్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఇష్యూ ఏదైతే ఉందో ఒకటే ఉంది మనకి ఇష్యూ, కాన్స్టెంట్స్లో ఒకటి ఇష్యూ. కానీ ఇది ఇలాగ కిందకి రాస్తాం, ఇలా పైకి రాస్తాం. చూడండి, ది కర్వ్ ఇష్ జాయిన్ టు అనదర్ కర్వ్ జనరల్లీ ఫాలో ది మోషన్ ఆఫ్ దట్ కర్వ్. చూడండి, ఎఫ్ కర్వ్ కదా, ఇష్యూ కర్వే. ఎఫ్ని ఫాలో అయినప్పుడు ఎఫ్ ఇలా రాశాడా, అలా రాసేసాడు ఫిష్ అంతే. అలా రాసి, లేకపోతే ఇలా రాసి ఇలా మోషన్ మారిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం కర్వ్ను కనుక ఇష్యూ ఫాలో అయినట్టయితే ఆ కర్వ్ ఏ మోషన్లో రాశాడో అలాగే రాసేసుకోండి. ఫిష్, స్మాష్, ల్యాష్, ఇది రూల్. కానీ ఎన్న తర్వాత కనుక, ఎన్న కూడా కర్వే కదా, కానీ ఎన్న తర్వాత కనుక మనకి ఇష్యూ వస్తే అది డౌన్వర్డ్ రాయండి. ఎలాగ నాష్, జీ సైలెంట్ అక్కడ, నాష్, ఎన్ ఇష్ అబౌ ద లైన్, నాష్, రైట్. తర్వాత వెన్ జాయిన్డ్ టు ఎ స్ట్రైట్ స్ట్రోక్ ఇష్ ఈజ్ జనరల్ రిటర్న్ డౌన్వర్డ్. స్ట్రైట్ స్ట్రోక్ని ఫాలో అయినట్టయితే మనము డౌన్వర్డే రాసుకోవాలా. పుష్, చెరిష్, పుష్, చెరిష్, షేక్, షెర్రీ. అర్థమైందా? చూడండి, పి స్ట్రైట్ స్ట్రోక్ని ఫాలో అవుతుంది ఇష్. అలాగే చెరిష్లో రేని ఫాలో అవుతుంది. అలాగే షేక్లో కే స్ట్రైట్ స్ట్రోకే కదా, హారిజాంటల్ అనుకోండి, స్ట్రైట్ స్ట్రోక్ షేక్. అలాగే షెర్రీలో రేని ప్రొసీడ్ అవుతుంది, షెర్రీ. బట్ ఇట్ ఈస్ రిటర్న్ అప్వర్డ్ ఆఫ్టర్ హెవీ స్ట్రోక్ డి, డాష్. ఇది చూడండి, డాష్, డి వచ్చినప్పుడు డాష్ వచ్చి డీని ఫాలో అవుతుంటే మాత్రం ఇష్యూ పైకి రాసుకోవాలా. డీని ఫాలో అయితే మాత్రం ఇష్యూని పైకి రాసుకోవాలా, రైట్. ఆఫ్టర్ ఏ స్ట్రైట్ డౌన్ స్ట్రోక్డ్ విత్ అన్ ఇనీషియల్ అటాచ్మెంట్ ఇష్ ఈజ్ జనరల్లీ రిటర్న్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ టు సచ్ అటాచ్మెంట్. ఎందుకో తెలుసా, స్పాషస్ చూడండి, ఇలా రాసుకుంటే సర్క్యులర్ ఈ ఇనీషియల్ అటాచ్మెంట్కి ఆపోజిట్లో రాయమన్నాడు. అంటే ఈ ఈ పి ఏదైతే ఉందో స్ట్రెయిట్గా ఉంచడం కోసం. అదే కనుక ఇలా రాస్తే కనుక కొంచెం వంకరపోయే అవకాశం ఉంది. అందుకోసం ఈ రూల్ పెట్టాడు. ఏం చెప్పాడు, ఆఫ్టర్ ఏ స్ట్రైట్ డౌన్ స్ట్రోక్ విత్ అన్ ఇనిషియల్ అటాచ్మెంట్ ఇష్ ఈజ్ జనరల్లీ రిటర్న్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ టు సచ్ అటాచ్మెంట్. స్పేషస్ సర్క్యులస్ పికి ఆపోజిట్లో ఇష్ రాశాడు. అలాగే బ్లష్ ఎల్ హుక్కి ఆపోజిట్లో రాశాడు. అలాగే బ్రష్ ఆర్ హుక్కి ఆపోజిట్లో రాశాడు. ఇన్ అదర్ కేసెస్ ది ఫార్మ్ ఈజ్ యూజ్డ్ విచ్ గివ్స్ ది ఈజర్ జాయినింగ్. షుగర్ ఉంది, మీకు ఎలా రాసుకున్నా ఇష్ ఇలా రాసుకోండి, షాకిల్ ఇలా రాసుకోండి. ఒక ఇనీషియల్ అటాచ్మెంట్ ఉంటే మాత్రం మీరు దానికి ఆపోజిట్లో రాసుకోండి. అవి లేకపోయినట్టయితే మీరు ఎట్లా వీలుగా ఉంటే అట్లా రాసుకోండి. షుగర్, షాకిల్, షఫర్, షావెల్. ఇదండి అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్, ఎల్ అండ్ ఇష్. ఇది చాలా ఈజీ చాప్టర్, కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. మీరు 73, 74 కూడా చేసేసుకోండి. ఫ్రేజెస్, స్వా సర్కిల్ అబౌవ్ ద లైన్, యాజ్ ఈజ్
అంటే స్మాల్ సర్కిల్ ప్లస్ స్మాల్ సర్కిల్ బిగ్ సర్కిల్ అనమాట, లార్జ్ సర్కిల్. ఈజ్, యాజ్, అలాగే దిస్ ఈజ్, దిస్ ఈజ్ దిస్. చూడండి ఇక్కడ రాస్తాను, దిస్ ఈజ్ దిస్ ఈజ్. ఈ సర్కిల్ కలిపితే లార్జ్ సర్కిల్, దిస్ ఈజ్. లాస్ట్ ఇయర్, లాస్ట్ డౌన్లోడ్ ఆర్ రాశాడంటే ఫ్రేజ్లో అది ఇయర్, వైఈఆర్ ఇయర్. ఎట్ ఫస్ట్, స్టీలూప్ ఫస్ట్ ఉంది కదా మనకి, టీ స్టీలూప్ కలిపితే అట్ ఫస్ట్. తర్వాత జస్ట్ నౌ, జస్ట్ రాశాడు, నౌ దానికి కలిపేశాడు. ఇది ఫ్రేజెస్ 75 అండ్ 76 కూడా మీరు చేసేసుకుంటే నేను దీని మీద నెక్స్ట్ వీడియోలో డిక్టేషన్ ఇచ్చుకుందాం, తర్వాత వేరే చాప్టర్కి వెళ్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.